వాళ్ళ లంచం ఇవ్వలేదు అనుకోండి మీ ఇంటికి రారు, ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్లరు. పోనీ ఇంకోటి ఆ ఏరియాలో చెత్త కుండీలు కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఇదివరకు అయితే చెత్త కుండీల దగ్గర కన్నా వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు లేవు. ఏడబోయేలా ఎక్కడన్నా ఇంటి దగ్గర పోతే కొడతారు ఆ ఇంట్లో, మన ఇంటి ముందు పోస్తే మనకే కంపు. కాబట్టి అదొక దానికి చంద్రబాబుకి అవగాహన లేదు, లోకేష్కి అవగాహన లేదు, పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు. ఈ హామీలు ఇచ్చేటప్పుడు ఒక కామన్ మ్యాన్ గా నాలాంటి వాడిని ఏమన్నా కూర్చోబెడితే చెప్పుండేవాడిని దీంట్లో ఎట్లా పరిష్కారం అనేది. ఇంకోటి చెత్త పన్ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయదు, ఆయనకి అది అర్థం కావట్లేదు. కార్పొరేషన్స్ వసూలు చేస్తాయి. కార్పొరేషన్లను మీరు చెత్త పన్ను వసూలు చేయొద్దంటే ఆ డబ్బులు మీరు ఇవ్వండి అని అడుగుతారు. అంతే కదా. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కార్పొరేషన్లో అధికారంలో ఉన్నారు చాలా చోట్ల. ఓకేనాయా ఆ డబ్బులు మీరు ఇవ్వండి మేము వసూలు చేయమంటారు. అప్పుడు వీళ్ళు మళ్ళీ దాన్ని రాజకీయంగా వాడతారు, మేము తీసేయమన్నా వీళ్ళు తీయట్లేదు అని చెప్పేసి. ఇది అటెట్లో రాజకీయం తప్పించి జరిగేది కాదు, చచ్చేది కాదు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించడం సాధ్యం అవుతుంది. కేంద్రంతో సంబంధం లేదు, వాళ్ళు ఆల్రెడీ 90 రూపాయలకి ఇస్తున్నారు పెట్రోల్. బాగుతున్నది రాష్ట్రాలే. వాస్తవంగా 78 రూపాయలకి ఇస్తున్నారు వాళ్ళు. 75 వరకు 70, ఇప్పుడు 78 రూపాయలు పడుతుంది కేంద్రం. మిగతా డబ్బులంతా రాష్ట్రమే సెస్సుల రూపంలో వేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే సేల్స్ ట్యాక్స్ అని రకరకాలు దాదాపుగా 18 రకాల ట్యాక్సులు ఉండే బీజేపీ అధికారంలోకి మోడీ అధికారంలోకి రాకముందు. ఇందులో దాదాపుగా 12 దాకా రాష్ట్ర ప్రభుత్వాలే వేసుకునే రకరకాలు. అందులో కస్టమ్స్, ఎక్సైజు,